సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. రెండవ లేఖన భాగంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. రేపటిని గూర్చి చింతింపుకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇక్కడ రెండు లేఖనాలు మనకి కనబడుతున్నాయి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనంలో రేపటి దినము గూర్చి ఏం చేద్దామన్నాడు? అతిశయపడకము అంటున్నాడు. మత్తయి సువార్త 6:34లో మనం చదువుకుంటే రేపటి దినము గురించి చింతించకుడి అంటున్నాడు యేసుప్రభు వారు. అక్కడ సొలొమోను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రేపటి దినమును గూర్చి అతిశయపడకము అంటుంటే, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము రేపటి దినము గురించి మీరు చింతించొద్దు. అందరం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒకటే విషయాన్ని రెండు విధాలుగా చెప్తూ ఉన్నారు. రేపు అనేది ఒకటే, కానీ రేపు ఏం చేయకూడదంట మనిషి? ఒకటి చింతించకూడదు, రెండు అతిశయించకూడదు కూడా. గమనించండి, ప్రపంచవ్యాప్తంగా రెండు వర్గాల ప్రజలు మనకు కనబడుతుంటారు. ఆ రెండు వర్గాల ప్రజలు ఎవరంటే, రేపటి దినము గురించి ఎప్పుడు కూడా కృంగిపోతూ భయపడుతూ మరి టెన్షన్గా బ్రతికే కొంతమంది ప్రజలు మనకు కనబడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా మనము 750 కోట్ల ప్రజలు మనం గుర్తిస్తే కనుక అందులో దగ్గర 500 కోట్ల మంది ప్రజలు రేపటి దినము గురించి, రేపటిని గురించి కృంగిపోతూ కుసిస్తూ చింతిస్తూ, అంటే సమస్యలు బట్టి వారికి ఉన్న అప్పులు కావచ్చు, వారికి ఉన్న బాధలు కావచ్చు, వాళ్ళకున్న ఇబ్బందులు కావచ్చు, రేపు అంటే భయపడతారు కొంతమంది. రేపటి దినము గురించి చాలామంది కూడా భయపడిపోతూ కృంగిపోతూ చింతిస్తున్న వర్గము నాకు తెలుసుండే ఎక్కువ శాతం మంది ప్రజలు, అనగా దగ్గర ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే, ఒక దేశం కోసం నేను చెప్పట్లేదు, ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 500 కోట్ల మంది ప్రజలు చింతిస్తూ ఏడుస్తూ కృంగిపోతూ దిగులుగా బ్రతుకుతున్న ఒక వర్గం మనకు కనబడుతుంది. ఇది ఒక వర్గం. రెండో వర్గం మనం చూసుకుంటే కనుక రేపటి దినము గురించి అతిశయపడుచు వెర్రవేగుచు ఉన్నవారు ఒక వర్గం మనకు కనబడుతుంటారు. ఈ రెండు తప్పే అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ రెండు రేపటి గురించే చెప్తుంది, రేపటి దినం గురించి చెప్తుంది. ఈ రెండు ఆలోచనలు తప్పేనంటండి, ఈ రెండు తలంపులు తప్పేనంట, ఈ రెండు ఆలోచనలు తప్పేనంట. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఉదాహరణకి, రేపటి దినం గురించి ఏడుస్తూ కృంగిపోతూ ఒక వర్గం ఉండగా, రేపటి దినం గురించి అతిశయపడిచి విర్రవేగుచున్న ఇంకొక వర్గం కూడా మనకు కనబడుతుంది. ఆ వర్గం గురించి యేసు ప్రభు వారు ఇలా చెప్పారు. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు నిద్రపోతూ తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడంటండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకెంతైతే కావాలో అంతా నేను సిద్ధపరిచాను, కొట్లు విప్పి పెద్ద పెద్ద కొట్లు కట్టించాను నీకోసం, నీకు కావలసిన ధాన్యం అంతా ఉంది, నీకు కావలసిన డబ్బంతా ఉంది, నీకేమేమి కావాలో సమస్తాన్ని సిద్ధపరిచాను నేను, తినుము త్రాగుము సుఖించుము, నీకేమీ పర్వాలేదు, రేపటిని గూర్చి నీకు చింత లేదు, రేపటిని గురించి నీకు ఏ సమస్యలు లేవు అని విర్రవీగుచు అతిశయపడుచున్న ఒక ధనవంతుడి కోసం కూడా యేసుప్రభు చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఎలా అంటాడు? ఓ ఎర్రవాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు, ఏం సమాధానం చెప్పమంటావు? అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు ఆస్తి ఉందని, అంతస్తుందని, గృహం ఉందని, మన కడుపును పుట్టిన కొడుకులు కూతుర్లు ఉన్నారని, ఇలాగ ఏదో ఉన్నదని, వాటిని బట్టి కూడా అతిశయించవలసింది వీలేమీ లేదు సుమా ప్రభు చెప్తున్నమాట.
పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్లో 27వ సామెతల గ్రంథం 27 అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రేపటిని గురించి కూడా మీరేం చేయొద్దు, అతిశయపడదు. ఎందుకు అతిశయపడద్దు ప్రభు అంటే, ఏ దినమో చూడండి, ఆ వచనం చదువుదాం. ఏ దినమో ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఒకవేళ మనం చాలా సంపాదించేసుకున్నామండి, ఎన్నో కూర్చుకున్నాం, ధనము, డబ్బు, పిల్లలు, కొడుకులు, కూతురు ఎన్నో సంపాదించుకున్నాం. హృదయంలో అతిశయపడుచున్నాం మనం. నాకేంట్రా, నాకేమి పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ ఏ దినము ఏమి సంభవించినో మనకు తెలుస్తుందా? మన లైఫ్ గ్యారంటీ ఉందా? మన జీవితానికి గ్యారంటీ ఉందా? లేదండి. అందుకే మనము ఏదో ఉందని రేపటి దినం గురించి అతిశయపడటం అనేది తప్పే. ఏదో లేదని కృంగిపోవటం కూడా తప్పని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అప్పుడు మీరు అనొచ్చు, ఏంట్రనైనా మీరు ఏం చెప్తున్నారు? అతిశయపడొద్దని చెప్తున్నారు, కృంగిపోవద్దని చెప్తున్నారు, మరి ఎట్లా, ఏ విధంగా మేము ముందుకు కొనసాగాలి అంటే దానికి కూడా పరిశుద్ధ గ్రంథము జవాబిస్తూ ఉందండి. మరి నిన్న కాక మొన్న మనం చూసాం, మనం కొన్నిసార్లు మనకి కడుపును పుట్టిన పిల్లలను కూడా చూసుకుని మనము అతిశయపడుతూ ఉంటాం. నాకేంట్రా కొడుకున్నాడు, నాకేంట్రా కూతురుంది అని అతిశయపడేవారు లేరండి, ఉన్నారు. మరి ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించటం వల్ల, ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుకుంటుంది, అబ్బాయిని ప్రేమిస్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పుడు అబ్బాయి కూడా వెళ్ళిపోతే అమ్మ తల్లి అనగా పిల్ల తల్లి కేసు పెట్టి తెచ్చుకుంది వెనక్కి. ఎవరైనా అదే చేస్తారు కదండి, సహజంగా ఎవరు చేసినా అదే చేస్తారు. ఇంటికి వచ్చిన 2 డేస్కి 2 రోజులు కనుకుంటా మరి తల్లి మీద, చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించిన తల్లి అని కూడా జ్ఞాపకం లేకుండా మరి ఆ యొక్క కూతురు ఎంత భయంకరంగా తల్లిని చంపిందంటే, మనము గోడకి మేకు కొడతాం కదని చుత్తిచ్చుకుని, ఆ సుత్తిచ్చి కొట్టేటప్పుడు కూడా మనకి కొంచెం బాధ, భయం కలుగుతుంది. ఇటుకలు పాడైపోతాయేమో, గోడ పాడైపోతుందేమో అని కొన్నిసార్లు మనకు భయం కలుగుతుంది. అటువంటిది తన సొంత తల్లి, సొంత కన్న తల్లి ఒడిలో పెరిగిన పిల్ల, సొంత కూతురు ఎంత భయంకరంగా దాడి చేసిన సుత్తి తీసుకుని కొట్టి 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 చంపేసిందట సొంత తల్లిని. నా ప్రియ సంగమా, ఇది గమనించు. దేవుడు అదే చెప్తున్నాడు, అతిశయపడవద్దు నువ్వు. నాకు ఎదుగొచ్చిన కూతుర్లు ఉన్నారని, కొడుకులు ఉన్నారని, డబ్బుందని, ఆస్తుందని నువ్వే మాత్రం అతిశయించవలసిన వీలు లేదు సుమా. ఏ దినమో ఏదో సంభవించినా అది నీకు తెలియదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నిజము కాదు. నువ్వేదైతే తలంపులు ఊహించుకున్నా అది నిజము కాదు. అది ఎలాగని రివర్స్ అయిపోవచ్చు కొన్నిసార్లు. అంటే సొంత కూతురే సొంత తల్లిని చంపిందంటే ఇంకేంటి, మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి మనము ఆస్తుందనో అంతస్తుందనో అతిశయపడవలసిన వీలు కూడా మనకి లేదు. మరి ఆల్రెడీ మనకు జరిగిపోయిన సబ్జెక్టే. ఫ్లైట్లో 242 మంది కదండి, వాళ్ళు ఎన్ని ఆస్తులు తేలుతున్నారు, ఎన్ని కోరికలు తేలుతున్నారు, ఎన్ని తలంపులు. కొంతమంది వారు వేరే దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలని నూతనంగా వివాహం అయిన వారు ఉన్నారు, ఆ దేశంలో కష్టపడి పని చేసుకోవడానికి వెళ్తున్న వారు ఉన్నారు, డబ్బు సంపాదించిన వారు ఉన్నారు, డబ్బు లేని వారు ఆ ఫ్లైట్లో ఉన్నారు. కానీ ఒక 10 నిమిషాలు ఎందుకు చనిపోతున్నారు వారికి తెలియదు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోయారు వాళ్ళు. అందుకే మనం అరగంట తర్వాత, గంట తర్వాత రేపు గురించి ఆలోచించవలసిన అసలు వీరే లేదని పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంది. కాబట్టి రేపటి దినం గురించి ఆలోచించొద్దని ప్రభువు చెప్తున్నాడు. రేపటి దినము గురించి చింతించొద్దని కూడా ప్రభువు చెప్తున్నాడు. మరి ఇంతగా ఏం చేయాలయా అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. ఇంతకీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో భక్తుడు ఇలాగా చెప్తున్నాడు, దైవ సేవకుడు. కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన కృప, దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇందుకే కిందకు వచ్చేసరికి, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని,
రక్షణ దినమందు నేను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. బైబిల్ యొక్క పరిభాష ఏం చెప్తుందంటే, బైబిల్ ప్రతి వ్యక్తికి ఏం చదివిస్తుందంటే, రక్షణ పొందిన వారికి కానీ, రక్షణ పొందిన వారికి కానీ, అనగా బాప్తిసం తీసుకున్నవారు కానీ, తీసుకోనవారు కానీ, వీరికి డైరెక్ట్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు రేపుడు గురించి ఏడవకు, రేపుడు గురించి బాధపడకు, రేపుడు గురించి కృంగిపోకు. రేపేదో ఉంది, ఏదో సంపాదించుకున్నా కూడా అతిశయపడకు. ఈ రెండు చెప్పుచు ఏం చెప్తానంటే, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని ప్రభు చెప్తున్నాడు. ఇందుకే రేపుడు గురించి ఆలోచించొద్దు, రేపుడు గురించి చింతించొద్దు, రేపుడు గురించి అతిశయపడొద్దు అని చెప్పొచ్చు. ఏమని చెప్పాలనుకున్నాడు మనుషులందరికీ కూడా? ఇదే, ఇప్పుడే, ఇప్పుడే, ఈ క్షణమే అనుకూల సమయము. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఈ క్షణము, దేవుడు నీకు ఇచ్చిన ఈ గంట, మళ్ళీ గంట దాటుకోవాలని చెప్పదలుచుకోలేదు. దేవుడు నీకు ఇచ్చిన ఈ క్షణము, ఈ గంట, ఇదే నీకు అర్హత. యోబు అంటాడు, మనము నిన్నటి వారమే కానీ నేటి వారము కాదు. మనం ఎవరమంటే నిన్నటి వారము. ఈరోజు ఏమవుతుందో మనకి తెలియదు, ఈరోజే మనకి తెలియదు అన్నాడంటే యోబు గారికి. రేపు గురించి ఆలోచిస్తామంటే బాబు మనము. ఈరోజే మనకి తెలియనప్పుడు రేపు అసలు ఏంటి? రేపు గురించి ఎవరు చింతించొద్దు, రేపు గురించి ఎవరు బాధపడొద్దు, రేపు ఏదో ఉందని కూడా అతిశయపడొద్దు. మరి ఏం చేయాలంటే, ఇది అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఏదైతే ఉందో, ఇది దేవుని కృప. నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన దినము, నీకు ఇచ్చిన గంట, నీకు ఇచ్చిన నిమిషం ఏదైతే ఉందో, అది దేవుని కృపే తప్ప మరి ఏమీ కాదు. అందరూ కూడా గమనించాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చా, ఈడు చెప్పేదేంట్రా అనుకుంటారేమో. రేపేమి సంభవించదో నీకు తెలియదు, రేపేంటో నీకు తెలియదు, నాకు తెలియదు, మరి ఎవరికి తెలియదు. కాబట్టి ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్, ఈ క్షణము దేవుడు నీకు ఇచ్చిన సమయము, కృప. దానికి ఏం పేరు పెట్టాడు? పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాడు, దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఈ గంట, ఈ క్షణము, ఈ దినము దేవుని కృప. దేవుని కృపను బట్టే నువ్వు సజీవుడుగా ఉన్నావు, దేవుని కృపను బట్టే నేను సజీవుడిగా ఉన్నాను, దేవుని కృపను బట్టే మనం బ్రతికి ఉన్నాం. అందుకే భక్తులు ఇలా పాట పాడుకుంటూ వచ్చాడు, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృప, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, ఏ ప్రేమను చూపావు. బ్రతికి ఉన్నామంటే కృపే తప్ప నువ్వు బలవంతుడువనో, జ్ఞానవంతుడువనో, తెలివైన వాడువనో ఏమీ కాదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ సమయం నీకు? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ నిమిషం నీకు? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ రోజు నీకు? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ గంట నీకంటే నువ్వు మారు మనస్సు పొందుతావని. అనుకూల ఇదే అనుకూల సమయము. దేవుడు ఏమన్నా, ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. దేవుడు నిన్ను రక్షించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు, దేవుడు నీ మొర ఆలకించాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు సజీవుడిగా ఉండటానికి కారణము, నువ్వు బ్రతికి ఉండటానికి కారణం కృప. చాలామంది చెప్తారండి, మనం రక్షణలోకి రావడానికి కూడా మన పూర్వీకులు ప్రార్థన, మన రక్షణలోకి వెళ్ళడానికి కూడా మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, మన బంధువులు ప్రార్థన, మన దైవ సేవకుల యొక్క ప్రార్థన. అందుకే మనం సజీవులుగా ఉన్నాం, అందుకే మనం బ్రతికి ఉన్నాం, అందుకే మనం జీవిస్తూ ఉన్నాం. ఈ కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. ఇంతకీ కిందకు వచ్చేదాకా ఆయన ఏం చెప్తానంటే, మేము దేవుడి తోటి పనివారము, మీకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మీరు ఏం చేస్తున్నారంటే రేపు రేపు రేపని గడిపేస్తూ రేపు కోసం ఆలోచిస్తున్నారు. మీరు నాకు డబ్బు ఉందని అతిశయపడుతున్నారు రేపటి గురించి, నాకేమీ లేదని బాధపడుతున్నారు రేపటి గురించి. అసలు రేపులో నీవు లేవు. మనము నిన్నటి వారమే, నిన్నే మన దినం, ఇవాళ కూడా మనది కాదు.
కాబట్టి ఎందుకు రేపుడి గురించి బాధపడతావు? ఎందుకు రేపుడి గురించి అతిశయపడిపోతావు? ఈ రెండు తప్పే అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే ఇదే అనుకూల సమయం. చాలామంది కూడానండి సంఘంలోకి వస్తూ ఉంటారు, బాప్తీసం పొందుకోరు. సంఘంలోకి వస్తూ ఉంటారు, దేవుని కార్యాలు ఏమి చేయరు, మగవారుగా ఉంటారు. ఓ పాట పాడరు, ఓ ప్రార్థన చేయరు, వాక్య పఠనాన్ని చదవరు, దేవుని పనిలో ఎందులో పాల్గొనరు. దేవునికి నిష్ప్రయోజనమైన వారుగా ఉంటారు. బ్రతికు ఉన్నాం అన్న పేరే తప్ప మృతులుగా బ్రతుకుతారు కొంతమంది. అంటే చాలామంది ఉద్దేశం ఏంటంటే ఇంకా టైం ఉంది కదా, యవన కాలం కదా. కొంతమంది యవనస్తులు చూడండి దేవుని సేవలోకి రండి. బైబిల్ ఏం చెప్తుంది యవనస్తుల కోసం? యవన కాలములో దేవుని కాడు మోయిట నరునికి మేలు. అసలు వాస్తవానికి నరులనే వారు ఎప్పుడు దేవుని కాడెత్తుకోవాలి, దేవుని పరిచర్లు ఎప్పుడు భాగస్తులు కావాలి. యవనస్తులు అనేవారు దేవుని సేవలోకి ఎప్పుడు రావాలంట? యవన కాలంలోకి వచ్చి దేవుని పరిచర్లో బొసమ కాయాలంట. ఏం సేవ చేయాలి సార్ యవనస్తులంటే? నీకున్న పిలుపుని బట్టి, నీకు పాట పరిచర్య ఉందా, ప్రార్థన పరిచర్య ఉందా, వాక్య పరిచర్య ఉందా, సహకారి పరిచర్య ఉందా, నీకే పరిచర్యకు దేవుడు పిలుస్తున్నాడో యవనస్తులైన వారు యవన కాలంలోనే దేవుని దగ్గర రావాలని అని దేవుడు ఆశపడుతుంటే, అది మీకు మేలని చెబుతూ ఉంటే చాలామంది ఏమంటారండి, యవన కాలంలో ఉన్నాను కదండి కొద్ది కాలం ఆగుదాం అంటే యవనస్తుల యొక్క ఫీలింగ్ ఏంటి? నేను యవన కాలంలో ఉన్నాను కాబట్టి ఈ యవన కాలంలో నేను దేవుని కోసం బ్రతకలేను, ఈ యవన కాలంలో దేవుని కోసం జీవించలేను, నాలో యవన కోరికలు ఉన్నాయి, యవన ఏచ్ఛలు ఉన్నాయి కాబట్టి నేను పడిపోతాను. కాబట్టి నా యవన కాలం అయిపోయిన తర్వాత, నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత, కొద్ది కాలం అయిపోయిన తర్వాత కొంచెం నెమ్మది అవుతాను, శాంతి అవుతాను, అప్పుడు దేవుని సేవ చేసే అవకాశం వస్తుంది అనుకుంటావు. నువ్వు అప్పుడు దాకా బ్రతుకుంటావా? అప్పుడు దాకా నువ్వు బ్రతుకుంటావని ఏమైనా గ్యారంటీ ఉందా? ఈ ఆలోచన యవనస్తుల్లోని ఉంది, పెద్దవాళ్ళలోని ఉంది, అందరిలో ఇదో ఆలోచన. రేపు చేద్దాంలే, రేపు ప్రార్థనకి వెళ్దాంలే, రేపు దేవుని కార్యాలు చేద్దాంలే, రేపు దేవుని మరి సువార్త చేద్దాంలే, రేపు పాడదాంలే, రేపు వాక్యం చదువుకుందాంలే, రేపు ప్రార్థన చేద్దాంలే. రేపని గడుపుకుంటూ వెళ్ళిపోతున్న మనిషి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రేపేమో సంభవించునో నీకు తెలుసా? రేపేమో జరుగుతుందో నీకు తెలుసా? మనిషి అజ్ఞానంగా ఎలాగ ఆలోచిస్తున్నాడంటే రేపు ఏమి సంభవిస్తుందో కూడా మనిషికి తెలియకుండా మన బ్రతుకు, మన జీవితం ఎలాగుందంటే గడ్డి పువ్వుని పోలుందంట. గడ్డి పువ్వుకైనా గ్యారంటీ ఉంది కానీ మనిషికి గ్యారంటీ లేదు. అందుకు దేవుడు అన్నాడు, ఇదే అనుకూల సమయము, ఇదే మిక్కిలి సమయము, ఇప్పుడే దేవుని దగ్గరికి రానివ్వు. దేవునితో బ్రతకడం కొరకు, దేవునితో జీవించటం కొరకు, దేవునితో నడవటం కొరకు, ఇంకా మనము ఆ దేవుని కార్యాలు చేయటంలో, స్వార్థ ప్రకటించటంలో, సహకారంగా ఉండటంలో, అన్ని విషయంలో కూడా అన్ని అంటే యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా దేవుని పనిలో సహకారులుగా ఉండాలి, దేవునిలో ముందుకుండాలి. బాప్తిసం పొందుకోవడం విషయంలో, బాప్తిసం పొందుకున్న వ్యక్తి పొందుకున్న తర్వాత దేవుళ్ళు ఎలా కొనసాగాలి, ఇవన్నీ విషయాల్లో కూడా మనిషి ఇప్పుడే చేయాలి. ఎప్పుడు చేయాలండి? ఎప్పుడు చేయాలమ్మా? బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? రేపా? దేవుడి కార్యాలు ఎప్పుడు చేయాలి? రేపా? దేవుడి కోసం ఎప్పుడు బ్రతకాలి? రేపా? దేవుడు అంటున్నాడు రేపు నీకు లేదు, గ్యారంటీ లేదంటున్నాడు. ఒకవేళ రేపు చేద్దాంలే, రేపు మారు మనసు పొందుదాంలే, రేపు బ్రతుకుద్దాంలే అని నీవు అనుకుని నిర్లక్ష్యం చేసి గనక నువ్వు గనక నీలో ఉన్న ఆత్మను విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుడు అడుగుతాడంట, నీ భూమి మీదకి వెళ్ళావు కదా, నేను తెలుసుకున్నావా? తెలుసుకున్నాను ప్రభువా. బాప్తిసం పొందుకున్నావా? పొందుకోలేదు ప్రభువా. వీడిని తీసుకెళ్ళి ఆరని అగ్నిలో వేసేయండి అని చెప్తాడంట దేవుడు. మరొకరు వెళ్తారంట, బాప్తిసం పొందుకున్నావా? పొందుకున్నాను ప్రభువా. మరి పొందుకున్న నీవు నా కొరకు ఆత్మ ఫలాలు ఫలించావా? నన్ను గురించి నువ్వు ప్రజల్లో సాక్షిగా బ్రతకవా? వెలుగుగా జీవించవా? నా కొరకు ఏం కష్టపడ్డావు? భూలోకానికి వెళ్ళి నీ కుటుంబం కోసం కష్టపడ్డావు, నీ కోసం కష్టపడ్డావు, మరి నా కోసం ఏం చేశావు? దావీదు కోసం దేవుడు అంటాడు, ఇదిగో దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు ప్రభు అంటే అతడు నా ఉద్దేశములన్నీ
నెరవేర్చినవాడు. దావీదుకు దేవుడు అంటే ఎందుకు ఇష్టం? దావీదంట దేవుడు ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు దావీదు. దావీదుకి ఆస్తి వచ్చాక, అంతస్తు వచ్చాక, హోదా వచ్చాక నెరవేర్చలేదు, ముందే నెరవేర్చాడు. దావీదు గొర్రెలు కాసుకుంటూ కూడా, గొర్రెలు కాసుకుంటూ కూడా మరొక వీణ వాయించుకుంటూ కూడా ప్రభు పాటలు పాడేవాడంట. అయ్యో నేను గొర్రెలు మేపుకుంటున్నానే, నాకు ఇది లేదు అది లేదని నిరాశ చెందకుండా ఆ గొర్రెలు మేపుకుంటూ కూడా దేవుని పాటలు రాసుకుంటూ పాడుకున్న వ్యక్తి దావీదు. అందుకే దావీదుని ఇదిగో ఎక్కడో గొర్రెలు కాసుకున్న దావీదుని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాల రాజుగా చేశాడు దేవుడు. దేవుడు ప్రతి మనిషిని దీవించాలనుకుంటాడు. దేవుడు ప్రతి మనిషిని ఆశీర్వదించాలనుకుంటాడు. దేవుడు ప్రతి మనిషిని లేవనెత్తాలనుకుంటాడు. కానీ మనిషి దేవుని దగ్గరికి రాడు, మనిషి దేవుని చెంతకు రాడు, మనిషి దేవునితో కనెక్ట్ కాడు. అందుకే మన జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు, అందుకే మన జీవితంలో సమాధానం ఉండదు, అందుకే మన జీవితంలో నెమ్మది ఉండదు, అందుకే మన జీవితంలో ఎట్టిపోతున్నామో తెలియని జీవితం మన జీవితం. ప్రియ సంగమా, రేపుడు దినం గురించి నువ్వు భయపడకు, రేపుడు దినం గురించి అతిశయపడకు కూడా. ఇది అనుకూల సమయం అని ప్రభువు చెబుతున్నాడు. కాబట్టి అనుకూల సమయంలో ప్రభు దగ్గరికి రండి, ప్రభుతో ఏకము కండి. అందుకే విశ్వాసమునికి కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూసి, మన రక్షణ ఎవరండి, మన నిరీక్షణ ఎవరండి, మన ఆధారం ఎవరండి, మనం నడిపించేది ఎవరండి? యేసు ప్రభే. మనలో ఏమీ లేదండి, మనం అల్పులము, అయోగ్యులము, కృపచేత రక్షింపబడ్డాము, కృపచేత మన పాపాలు క్షమించబడ్డాయి, కృపచేత దేవుడు పిలుస్తున్నాడు తప్ప. అందుకంటాడు మరి పౌలు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప, ఆయన కృపే తప్ప మనలో ఏమీ లేదు. ఈ సందర్భం అంతా కిందకు వచ్చేసరికి ఇంకా ఏం చెప్తున్నాడంటే చూడండి 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకొడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్వము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెరియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునికి విగ్రహములతో ఏమి పొత్తిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులై ఉందురు, కుమార్తెలై ఉందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. ఈ వచనాలన్నీ మనం చదువుకున్నప్పుడు చాలా లోతుగా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏమనంటే విశ్వాసికి అవిశ్వాసతో పొత్తేంటి, మనం ఆత్మదేవుని కలిగి ఉన్నాం కాబట్టి విగ్రహాలతో పొత్తేంటి అంటున్నాడు. ఇక్కడ విగ్రహాలు అని చెప్పాడు. ఇది సహజంగా మనకు విగ్రహము అంటే మన ఇండియా దేశంలో ఉన్నాము కాబట్టి మనకి వెంటనే ఏం జ్ఞాపకం వస్తుంది? మన ఇండియా దేశంలో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల జ్ఞాపకం వస్తాయి మనకి. ఏమంటే ఒక మనలో అనమాట. క్రైస్తవుడు వాస్తవానికి విగ్రహాల దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు, సహజంగా వెళ్ళడు. వెళ్తాం మనం? వెళ్ళాం. మరి ఎందుకని విగ్రహాల గురించి ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు? సహజంగా క్రైస్తవుడు చాలామంది విగ్రహాల జోలికి వెళ్ళరు, విగ్రహాలు పట్టించుకోరు. మరి ఎందుకని విగ్రహాల గురించి కూడా చెప్పాడు? విగ్రహము అంటే బైబిల్ పరిభాషలో మనం చూస్తే కనుక బైబిల్ పరిభాష ఏం చెప్తుంది? విగ్రహం అంటే దేవుడి కంటే ఎక్కువ దేనైతే ప్రేమిస్తామో అదే విగ్రహం. అదేమైనా కావచ్చు. ఇవాళ మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ కూడా విగ్రహమే. ఓ మాదిరి విగ్రహం కాదు, పెద్ద విగ్రహం అది. ఆ విగ్రహం మనం తీసుకోగలుగుతున్నామా? కాబట్టి దేవుడి నుంచి దూరం పరిచేది ఏదైనా సరే విగ్రహమే. అది ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు మన కుటుంబమే మనల్ని దేవుడి నుంచి దూరం పరుస్తుంది, అది కూడా విగ్రహమే. కొన్నిసార్లు మన డబ్బు మన ఆస్తి కూడా దేవుడి నుంచి దూరం పరుస్తుంది, అది విగ్రహం కదా. యవనస్తుడు ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను బాల్య దినాల నుంచి కూడా నా తల్లిని సన్మానిస్తున్నాను, దశం భాగాలు ఇస్తూ ఉన్నాను, ఇంకా నేను ఇదిగో యవన కాలంలో పాపము చేయలేదు, వ్యభిచారము చేయలేదు, దొంగతనం చేయలేదు, అన్నీ బాగున్నాయి ప్రభు అంటే యేసు ప్రభు అన్నాడు, నీకు కొదువుగా ఉంది, నీకు ఆస్తి మిక్కిలిగా ఉంది కాబట్టి అది అమ్మి నన్ను వెంబడించంటే అతడు మిక్కిలి ఆస్తి గలవాడు గనక అతడు వెంబడించలేకపోయాడు యేసు ప్రభు. అంటే అతని జీవితంలో ఏంటి విగ్రహము? వ్యభిచారాన్ని జయించాడు, దొంగతనాన్ని జయించాడు, నేత్రాశ జయించాడు, తల్లిదండ్రులను బాగా చూసుకున్నాడు. అన్నీ జయించిన వ్యక్తి తనకున్న బహుధనం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టుకోలేకపోయాడు. అంటే ఒక్కొక్కరు జీవితంలో ఒక విగ్రహం ఉంటుంది.
దేవుని కంటే దేన్ని ఎక్కువ ఇష్టపడతామో, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహము. ఆ విగ్రహాన్ని మనము విడిచిపెట్టాలి. ఆ విగ్రహానికి మనం దూరంగా ఉండాలి. పైగా కిందకి ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమార్తెలు కుమారులై ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు నాతో ఏకముగా ఉండాలి. నా పరిశుద్ధాత్మ మీ హృదయంలో చేర్చుకోవాలి. నేను మీలో సంచరిస్తాను. కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడి వండుకోండి. లోకమంతా ఒక పక్కకు ఉంది కదని లోకంతో మీరు ఉండకండి. లోకంకు వేరుగా ఉండండి. లోకంతో కలిసిపోవద్దు. చేపలు ఉంటాయండి సముద్రంలో, చేపలు అవి ఉప్పు నీటిలోనే ఉంటూ ఆ ఉప్పుని తీసుకో. అది ఎలా జరుగుతుందంటే దేవుని యొక్క గొప్ప కృప. మనం కూడా ఈ లోకములో ఉన్న మనము కూడా లోకంలోనే బ్రతుకుతాం, లోకంలోనే జీవిస్తాం. లోకముతో కలవకుండా ప్రత్యేకంగా మనం బ్రతకాలంటే దానికి ఎవరు కావాలి? దానికి కూడా దేవుని కృపే కావాలి. అనగా పరిశుద్ధాత్మ సహాయం కావాలి. మనము లోకాన్ని విడిచి పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా మనం జీవించాలంటే మన బలము చాలదు, మన శక్తి చాలదు. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని మనం కోరుకోవాలి. అందుకే యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి చెప్తాడు లూకాసు వార్తలో. ఏమని చెప్తాడు? ఒక సహోదరుడు, ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. మరి ఆ స్నేహితుడు వచ్చాడంట, అర్ధరాత్రి వేళ వచ్చాడంట. వచ్చి, అయ్యా నాకు ఫ్రెండ్స్ వచ్చారు, 2 రొట్లు అంటే ఒక స్నేహితుడు అంటాడంట, అయ్యా నా బిడ్డలు పడుకున్నారు, లేకట్టుకు వెళ్ళిపో, ఈ రాత్రి నీకు రొట్టెలు ఇవ్వడం కుదరదు అన్నాడంట. ఆ స్నేహితుడు వచ్చి, కాదురా, మరి ఎక్కడో దూరం నుంచి వచ్చారు బంధువులు, కలిసి 2 రొట్టెలని ఇయ్యి అని బతిమలాడటం మొదలు పెట్టాడంట. ఇంట్లో నిద్రపోతున్న ఇతను, ఒరే నాకు ఇవ్వటం కుదరదురా, తలుపులు తీయటం కుదరదా అని చెప్తూ ఉంటే ఇతను మాట మాటకి సిగ్గుమాలి అడుగునందున ఓరు బాబుడి తలపోటు ఎందుకని గబగబా లెగిస్తూ రొట్టెలు ఇచ్చాడంట. అప్పుడు యేసుప్రభు కింద, అందుకు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతికిడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే మాట మాటకి సిగ్గుమాలి మనం దేన్ని అడగాలి? క్రైస్తవులకి దేన్ని అడగాలో కూడా తెలియదు. ఒక క్రైస్తవుడుగా క్రైస్తవులు అలాగే సిగ్గుమాలి మాట మాటకి దేన్ని అడగాలి? మనము ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. అంటే తండ్రిని అడగాలి మనం. తండ్రి, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయండి, నీ కుమారునాత్మ నాకు దయచేయండి. అందుకే పరిశుద్ధాత్ముడు లేకుండా మనం లోకంలో పరిశుద్ధులుగా బ్రతకలేము. దేవుడు ఆత్మ కనుక లేకపోతే దానికి ఆపోజిట్ ఏంటి? మన హృదయం ఉందండి. మన హృదయంలో ఉంటే ఇద్దరే ఉండాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆపోజిట్ ఏముండాలి? దురాత్మ ఉండాలి. సౌలుని పరిశుద్ధాత్మ విడిచిన తర్వాత ఎవరు వచ్చారు? దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చిందంట. అంటే మన హృదయం ఖాళీగా ఉండదండి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, లేకపోతే దురాత్మలు ఉండాలి. కొంతమందికి ఒకడే ఆత్మ ఉంటాడు, కొంతమందికి 7 ఆత్మలు ఉంటాయి, కొంతమందికి కొన్ని కోట్ల వేలాది ఆత్మలు కూడా ఉంటాయండి మనలో. అంత శక్తి ఉందని మన బాడీకి, మన దేహానికి. కాబట్టి ఒక మనిషిగా మనమందరం క్రైస్తవులుగా మన జీవితాన్ని సంపూర్తి ముందుకు చేయాలంటే కనుక పరిశుద్ధాత్మ సహాయముని ఎలా కోరాలి? అక్కడ ఒక మాట చెప్తాడు యేసు ప్రభు, మాట మాటకి సిగ్గుమాలి అడుగునందున. అంటే మనము మన జీవితం ఎలా ఉంటుందంటే, పరిశుద్ధంగా బ్రతకాలని మొదలు పెడతాం, 2-3 రోజులు పడిపోతాం, మరలా మొదలు పెడతాం, మళ్ళా పడిపోతాం. అప్పుడు మనకు సిగ్గేస్తుంది, ఎందుకురా బాబు బతకలేకపోతున్నాం, పరిశుద్ధుడిగా జీవించలేకపోతున్నాం అని సిగ్గేసి ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళబుద్ధి కాదు. ఇంకా అందుకే దేవుడు చెప్పాడు, సిగ్గుమాలి మాట మాటకి సిగ్గుమాలి అడుగునందున అతడు ఆ రొట్టెలు పట్టుకొచ్చి ఇచ్చాడంట. దానికి సూచన అంటే మనము కూడా దేవుని అడగటం విషయంలో సిగ్గుపడకూడదు. దేని విషయంలో? పరిశుద్ధాత్మను అడగటం విషయంలో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు, అందుకే మీరు పరిశుద్ధాత్మను ఆర్పుకుడి అన్నాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పటికీ కూడా ఆయన మనలో నుంచి కొన్నిసార్లు బయలు వెళ్ళిపోతాడు. కారణము, మనలో పాపాలు ఎక్కువైపోయినప్పుడు, మనలో మోసాలు ఎక్కువైపోయినప్పుడు, మనం లోకానుసారంగా ఎక్కువ జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడి మనలో నుంచి వెళ్ళిపోతాడు ఆయన. అది ఆర్పటం అంటే. అప్పుడు మరలా మనము ఆ తండ్రిని వేడుకోవాలి, ఆ తండ్రిని బతిమాలాలి, సిగ్గుమాలి అడగాలి. అయ్యా నేను ఓడిపోతున్నాను, అయ్యా నేను పడిపోతున్నాను ప్రభువా, నేను కలిసి బ్రతకలేకపోతున్నాను ప్రభువా, నా పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాను ప్రభువా, నీ ఆత్మ సహాయం నాకు లేదు. అందుకే మరి మనకి దావీదు ఏమని కోరుతాడు? 51వ కీర్తనలో ఏం ఆశపడతాడు? తన పాపం చేసిన గుర్తించినప్పుడు దావీదు వెంటనే దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాడు? అయ్యా నా ఆస్తి తీసుకోవద్దు,
నా రాజరికాన్ని తీసుకోవద్దు, నా బలాన్ని తీసుకోవద్దు, నా అందాన్ని తీసుకోవద్దు అంటలేదండి. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభు అంటున్నాడు. అర్థమవుతుందండి? ఎందుకంత భారంగా ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపము చేస్తే మనలో నుంచి బయటికి వెళ్ళిపోతాడనమాట. దేవుడే తీసేసుకుంటాడు, సౌలులో నుంచి వెళ్ళిపోయినట్లు. దావీదు అందుకే పశ్చాత్తాపపడి దయచేసి నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభువా అని వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశాడు. ఎవరు? దావీదు. అందుకే దావీదు యొద్ద నుంచి పరిశుద్ధాత్మ తీయబడలేదు. సౌలు అలా ప్రార్థన చేయలేకపోయాడు. ఈరోజు నీవు నేను కూడా మన పరిశుద్ధత సంపూర్తి చేయాలంటే కింద చెప్తున్నాడు చూడండి, 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనల్ని మనమే పవిత్రముగా చేసుకుందాము. మనకేమున్నాయండి? వాగ్దానములు ఉన్నవి. ఏంటి ఆ వాగ్దానములు? యోహాను సువార్తలో చెప్తాడు, పరలోకం అనుగ్రహించుదని తానే చేసిన మనక వాగ్దానం. పరలోక రాజ్యము అనుగ్రహిస్తానని తానే మనకు చేసిన వాగ్దానము. మనకు చేసిన వాగ్దానం ఏ వాగ్దానమో తెలుసండి? అబ్రాహాముకి ఏ వాగ్దానం దేవుడు చేశాడో అబ్రాహాము కంటే గొప్ప వాగ్దానం నీకు నాకు దేవుడు చేశాడు. ఏంటి ఆ వాగ్దానము? పరలోకమును అనుగ్రహించడం తానే మనకు చేసిన వాగ్దానము. ఈరోజు క్రైస్తవురాలుగా ప్రతి బిడ్డకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడంటే పరలోక రాజ్యం. ఆ వాగ్దానములు మనకు ఉన్నవి కనుక మనం ఏం చేయాలంట? మన పరిశుద్ధతను సంపూర్తి చేయాలంట. ఆత్మకును శరీరమునకును కలిగిన సమస్త కల్మషమును మనము పవిత్రము చేసుకోవాలి. ప్రతి దినము కూడా మనం పవిత్రము చేసుకోవాలి, ముందుకు కొనసాగాలి. అందుకే చెప్తున్నాడు, రేపటి దినం గురించి మనం ఏం చేయకూడదు? అతిశయపడకూడదు, గర్వపడకూడదు, నాకు అన్నీ ఉన్నాయని. 2 కృంగిపోకూడదు, ఏడవకూడదు, బాధపడకూడదు, 2 చేయకూడదు. ఈ దినమే మనం ఏం చేయాలి? ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి సమయం. ఒకవేళ మీరు ఎవరైనా బాప్తీసం పొందలేదా? దయచేసి బాప్తీసం పొందుకోండి. మీరు బాప్తీసం పొందుకోవడానికి మీకు కావలసింది డబ్బు కాదు, ధనము కాదు, బంగారం కాదు, ఏమీ కాదు. విశ్వాసం. ప్రభునందు విశ్వాసం ఉంచినడలా నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు లేఖనం చదివిస్తుంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది, నీ విశ్వాసం నీకును నీ ఇంటి వారికి రక్షణ ఇస్తుంది. విశ్వాసమే, ఇంకేమీ లేదు. యేసు ప్రభు ఈ ప్రపంచానికి వచ్చాడు, భూలోకానికి వచ్చాడు, నా కొరకు చనిపోయాడు. విశ్వాసం ఉంచితే నువ్వు బాప్తీసం పొందడానికి అర్హుడువు. అంతకు మించి మరి ఏం అవసరం లేదు. రెండోది, బాప్తీసం పొందిన మనము యేసుక్రీస్తులాగా బ్రతకడానికి మనకు కావలసిన శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనం పొందుకోవాలి, అడగాలి తండ్రిని. కొన్నిసార్లు ఆయన మనలో నుంచి వెళ్ళిపోతారు కాబట్టి సిగ్గుమాలి మరలా ప్రభువుని అడగాలి. ప్రభు నీ ఆత్మ నాకు దయచేయి, నీ ఆత్మ లేకపోతే నేను బ్రతకలేను, నీ ఆత్మ లేకపోతే నడవలేను అని మాటగలిగితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసండి? ఇది అనుకూల సమయం అండి. రేపేమవుతుందో మనకి దయచేసి రేపటి గురించి ఎవరు కూడా ఆశపడకండి. ఇదే మంచి సమయము, ఇదే అనుకూల సమయము. ఇప్పుడే దేవుని కోసం బ్రతకడం కొరకు నిర్ణయాలు తీసుకోండి, బ్రతకడం కొరకు ప్రయత్నించేయండి. నువ్వు స్వార్థ చేయాలనుకుంటున్నావా? రేపు చేస్తానులే అనుకోవద్దు. రేపు నీకు సమయం లేదు, ఇప్పుడే దేవుని స్వార్థ చేయి. ప్రభు కోసం పాటలు పాడాలనుకుంటున్నావా? ఇప్పుడే పాడు. ప్రార్థన చేయాలనుకున్నా ఇప్పుడే ప్రార్థన చేయి. నువ్వు దేవుని కోసం బ్రతకాలని ఒక తీర్మానం రేపో ఎల్లుండో తీసుకొని దయచేసి ఆశపడకు. రేపు నీది కాదు, నిన్న తిరిగి రాదు, ఇదే అనుకూల సమయం అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ సంగమా, మోసపోకూడదు. దేవుడు ఎక్కిరింపబడ్డు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, దేవుడు మాటను తునీకరించవద్దు, దేవుని మాట నిర్లక్ష్యపరచవద్దు. మరలా అందుకే అంటే యెషయా గ్రంథంలో ఇదిగో మరి ఆయన దొరికినప్పుడే, ఆయన సమీపంగా ఉండగానే వేడుకోమంటాడు. అంటే దేవుడు సమీపంగా ఉన్నప్పుడే వేడుకోవాలి. దేవుడు మనకు సమీపంగా కొన్నిసార్లు పిలుస్తాడు వాక్యం ద్వారా. అప్పుడే మనము స్పందించాలి, అప్పుడే మనం ఆయన వేడుకోవాలి. కాబట్టి నా ప్రియ సంఘస్థులారా, దేవుని మాటను వినండి. రేపటి దినం కోసం అతిశయపడవద్దు, రేపు దినం కోసం కృంగిపోవద్దు, బాధపడవద్దు. నీ సమస్త భారాన్ని ఆయన మీద మోపండి. రేపేంటో ఆయన కృపనండి. మీకు ఒకవేళ ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఏ విధమైన బాధలున్నా కూడా అవన్నీ కూడా ప్రతి సమస్య నుంచి లేవనెత్తగల సర్వసమర్థుడు
నేను నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు, మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు బలపడాలని నమ్మితే గనుక ఈ లేఖనాలు యొక్క దేవుని వాక్యము మీరు వింటమే కాకుండా మరికొంతమందికి పంపించండి, వారిని కూడా బలపరచండి. మీ సహోదరుడు దానియేలు. అందరికి కూడా వందనాలండి.